ఇది తెలంగాణలో మెయిన్. ఇప్పుడు దేశంలో కూడా ఎంత డబ్బు ఉందని ఎవరు లేరు. ఈ తెలంగాణకు వచ్చేసరికి ఏ పార్టీనా కూడా డబ్బు ఉంది ఆయనకు. కేసీఆర్ బాగా డబ్బు ఖర్చు పెడతాడు. అప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఇప్పుడు మీరు డబ్బు ఏం పంచిపెట్టట్లేదు అంటారు. నేను డబ్బులు పంచిపెట్టి ఎట్టి బస్సులో నాకు గెలవండి, నాకు అవసరం లేదు. అది వాస్తవానికి డబ్బులు పంచిపెట్టాలి. డబ్బులు ఓటుకు డబ్బులు ఇవ్వాలంటే చేస్తాం. పేపర్ యాడ్స్ విషయంలో కానీ, ప్రచారం చేసే విషయాలు కానీ అవి కామన్గా ఖర్చు పెడతాం. కానీ ఓట్లు కొనేటువంటి పరిస్థితిని అంత స్థాయికి దిగజారని నేను. అంత డబ్బులు నాకు లేవు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు పంచాలంటే 3 లక్షల ఓటు ఉంటే 3 లక్షల మంది పంచాలండి. మీకు 1,00,000 మంది పంచితే కూడా మిగతా వాళ్ళు ఓట్లు లేరు. అంటే 3 లక్షల మందికి డబ్బు పంచేటువంటి డబ్బు ఉన్నవాడే పంచేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ దగ్గర పుట్టుబడి పైసలు సంపాదించారు వాళ్ళు పంచుతారు. కాంగ్రెస్ వాళ్ళు ఇంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళు సంపాదిస్తారు, పంచుతారు. మాకు అధికారం లేదు. గతంలో అధికారం ఉన్న కూడా మా పార్టీ ఒప్పుకోదు. మా కార్యకర్తలు కూడా డబ్బులు వంచి ఎలక్షన్లో గెలిచేటువంటి ఆలోచనతో వాటికి పార్టీ కార్యకర్తలు సహకరించారు కూడా. కానీ ఇన్నాళ్ల మీ రాజకీయ జీవితంలో నేను కొన్ని వీడియోస్ చూస్తాను. యాక్చువల్లీ మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ, మీ మీద కొన్ని కేసులు పెట్టినప్పుడు కానీ, మేడము మీ శ్రీమతి గారు మీ ఆరోగ్యం కోసం, మీకోసం కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్స్ చుట్టూ మీ గురించి వచ్చిన సందర్భాలు నేను కొన్ని వీడియోలు చూశాను. నాకు అనిపించింది ఒక ఎంప్లాయీగా కూడా ఆవిడ ఉద్యోగాన్ని ఎక్కడ వదులుకోకుండా మీ గురించి కూడా ఆలోచిస్తూ మీ వెనకాతలే ఆవిడ వెన్నంటి ఉన్నారేమో అని అనిపించింది. మేడం గురించి మీ మాటల్లో ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా. అంటే మా శ్రీమతి గారికి తెలుసు విషయం సార్. నేను మా మ్యారేజ్ అయ్యేటప్పుడు నేను కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్. ఓకే. నేను విద్యార్థి పరిషత్తు ఫస్ట్ నుంచి చిన్నప్పటి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్. నేను శిశుమతి స్టూడెంట్. ఓకే. తర్వాత స్టూడెంట్గా ఉన్నప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా ఉన్నాను. అప్పటి నుంచే గొడవలు, ఉద్యమాలు, అరెస్టులు, లాఠీ చార్జులు, ఈ కేసులు ఇవన్నీ కూడా మా ఎదురుగిల్లే. అర్ధరాత్రి పోలీసులు గేట్లు దుంగుతారు, పట్టుకపోదరు. నేను లేకుంటే మా పెద్దనే పట్టుకపోదరు. నేను పోయేస్తారు కూడా మా నేను వదిలిపెట్టకపోదరు. ఇలా కూడా మా నాయకులు వచ్చి విడిపించడం, కోర్టుకు తీసుకుపోవడం. అప్పుడే నా మీద దాదాపు 40-50 కేసులు అప్పుడే. దాని తర్వాత యువమోర్చా, తర్వాత బీజేపీ వచ్చినాక ఇవన్నీ ఉద్యమాలు తెలుసు. మా మిస్సెస్, మా శ్రీమతి గారికి అన్ని ఉద్యమాలు తెలుసు. నేను ఎట్లా ఫైట్ చేస్తున్నది తెలుసు. నేను జైలుకి పోయిన విషయం తెలుసు, అరెస్ట్ అయిన విషయం తెలుసు. ఫస్ట్ ఒక్క 2-3 కేసులు భయపడతారు, బాధపడతారు. తర్వాత వాళ్ళే ప్రోత్సహిస్తారు. ఎందుకంటే మనం తప్పు చేస్తలేము. ఇప్పుడు మనం సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాము. చేస్తున్నప్పుడు మన కుటుంబ సభ్యులు కూడా మార్పు తీసుకురాది. సమాజంలో ఏ మార్పు తీసుకొస్తారు? ఇంతో చెప్పినాను, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట్లోనే మార్చుకోద్దు, నువ్వు బయట సమాజానికి ఏం చెప్తావు? నువ్వు పొలిటీషియన్ ఫస్ట్ మనం చెప్పే ముందు మన ఇంట్లో మనం పాటిస్తున్నామా నేను కుటుంబ సభ్యులు పాటిస్తున్నామా తెలుసుకొని మనం ముందు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మా శ్రీమతి గారు నేను అరెస్ట్ అయినా, కేసులైనా, జైలుకు పోయినా ఎప్పుడు టెన్షన్ పడరు, భయపడరు. కానీ ఒక్క సందర్భంలో నా మీద ఒక 3 times అటాక్ చేసే ప్రయత్నం చేసినారు. రాఖీ మూవీలో ఆ పెట్రోల్ బాంబు దాంతో కొట్టి చంపే ప్రయత్నం చేసినారు. ఒకసారి మా ఇంటి మీద అటాక్ చేసే ప్రయత్నం చేసినారు. ఆ సందర్భంలో మా శ్రీమతి గారిని, మా పిల్లలందరినీ మా ఇంటికి పంపి వేరే కాడ మా కుటుంబ సభ్యులు బంధువు ఇంట్లో పడుకోబెట్టడం, మేము ఇంట్లో ఉండడం, ఇట్లా చాలాసార్లు ఇబ్బంది వచ్చినాయి. సరే ఒక్కసారి 2 సార్లు భయపడుతుంది. తర్వాత కానీ అప్పుడు కూడా రాజకీయాలు వద్దు, ప్రశాంతంగా మన ఉద్యోగాలు ఏదో మనం చేసుకుందాం అనుకోవాలి. అసలు నేను రాజకీయాలు వద్దంటే ఫస్ట్ టైం భయపడి రాజకీయాలు బంద్ చేద్దంటారు. రైట్. రాజకీయాల కోసం ఇంకోరు వాడుకోవద్దు, రాజకీయాల కోసం ఇవన్నీ చేయొద్దు. కానీ ధర్మానికి కానీ ప్రజలకు అవసరం తప్పకుండా చేయాల్సిందే. ఆమె నిర్మమాటంగా నిక్కచ్చిగా వివరించే వ్యక్తి. నాకంటే ఇక్కడ డేంజర్. తప్పు చేస్తే అసలు ఒప్పుకోరు, కాంప్రమైజ్ గారు అసలు గారు. రైట్. అంటే మీరున్న పొజిషన్కి మ్యామ్ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. కానీ ఈ రోజుకి కూడా తను జాబ్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత లీవ్ పెట్టారు. కొంచెం డిప్రెషన్ పోయి కొంచెం ఇంట్లో పిల్లలు ఉంటారని చెప్పి అంతకుముందు రెగ్యులర్ జాబ్ చేస్తుండే. జాబ్ చేయాల్సిందే. జాబు మాకు ఇంత బో పెట్టేదే జాబ్. అంతేనా? అంటే బయట ఉండొచ్చు. నేను ఎంపీ అయిన తర్వాత ఎంపీ అయినాక శాలరీస్ ఇవన్నీ వస్తుండొచ్చు. అంత స్టాఫ్ ఉండే ఉంటారు, అంతమంది కార్యకర్తలు నేను చూసుకుంటూ ఉంటాను. నేను కాబట్టి ఏదైనా మాకు ఆధారమే. నేను ఎక్కడ పర్సంటేజ్ తీసుకోవడం, కమిషన్ తీసుకోవడం ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. అందుకే ఎప్పుడైనా నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటాను. నేను రెడీ ఉంటాను. నేను
ఈ ఫోటో ఎప్పుడు సార్ మోదీ గారితో? ఇది నేను ఎంపీ అయిన తర్వాత సరే ఎంపీ సందర్తో మీటింగ్ పెట్టినారు. ఆ రోజు మోడీ గారు ఉన్నప్పుడు నేను అరవింద్ గారు పోయి మోడీ గారు కలిసినప్పుడు తీన ఫోటో అది. ఏమన్నారు ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు మోడీ గారు? అప్పుడు గుర్తుపట్టలేదు నేను వారు. అచ్చా. ఈ కలిసినప్పుడు నాకు గుర్తుపట్టలేదు. ఫేస్లో క్వశ్చన్ మార్క్ ఉంది అదే. నేను అరవింద్ గారు ఉన్నాం, మమ్మల్ని గుర్తుపట్టలే అప్పుడు. తర్వాత గుర్తుపట్టారు. తర్వాత ఇప్పుడు రెగ్యులర్ గుర్తుపడతా ఉంటారు. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్కి బీజేపీకి కాంగ్రెస్కి పోటీనా, లేకపోతే బీజేపీకి ఉన్న అదర్ పార్టీస్కి పోటీనా అంటే మీరు ఏమంటారండి? బీజేపీ కాంగ్రెస్కి పోటీ. అవునా? బీఆర్ఎస్ బీఆర్ఎస్కి పోటీ ఏం లేదు. బీఆర్ఎస్ ఎక్కడ గెలుస్తుందో మీరు చెప్పండి. అంటే మీరు కూడా నిర్మమాటంగా చెప్పండి, మీకు కూడా సర్వే ప్రకారం చెప్పండి. ఎక్కడ ఒక్క సీట్ చెప్పండి బీఆర్ఎస్ గెలుస్తారు. సరే తెలంగాణలో లేదు, నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. బీఆర్ఎస్ ఎక్కడ గెలవదు. వాళ్ళకే క్లారిటీ ఉంది గెలవని చెప్పి వాళ్ళకే ఉన్నది, మనకెందుకంటే డౌట్. సో అయితే కమింగ్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్కి బీజేపీకి కాంగ్రెస్కే పోటీ అంటారు. బీజేపీ కాంగ్రెస్కే పోటీ, బీఆర్ఎస్ అంటే థర్డ్ ప్లేస్ పోతుంది. కానీ మీ ఉద్దేశ ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ ఇంత స్థాయిలో ఫెయిల్ అవ్వడానికి కారణం అంటే మీరేం చెప్తారు సార్? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలేని పరిస్థితి. దాంతోపాటు అనేక మంది ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే నిజమైన ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళను అనగదొక్కేసింది. తెలంగాణ ఉద్యమ ద్రోహులున్నారో వాళ్ళందరినీ అందరం ఎక్కించుకున్నారు. దాంతోపాటు మొత్తం ఒక కుటుంబమే రాజ్యం వెళ్తున్నది, ఓన్లీ కుటుంబం రాజ్యం వెళ్తున్నది. నిస్సిగ్గుగా నిర్లజగా మొత్తం రాజ్యం వెళ్తూ ఉన్నారు. పూర్తి కరప్షన్. దాంతోపాటు రాచరికం అంటే దొరలతనం. ఒకప్పుడు నిజాం కాలంలో కానీ బ్రిటిష్ కాలంలో వాళ్ళ ఇంటి ముందు నుంచి పోవాలంటే చెప్పులు తలబెట్టుకుని పోవాలంట. ఇప్పుడు అంతకంటే దారుణమైన పరిస్థితి. మరి ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి, ప్రజలు కష్టాల్లోని ఇబ్బందులు ఉన్నారు, అయినప్పుడు ప్రజలు పట్టించుకోలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి తెలంగాణ కొత్తగా ఏర్పడింది కాబట్టి కేసీఆర్ నమ్మించి ఆ నటనలో జీవించింది కాబట్టి అని నమ్మి ఓటేసారు. రైట్. నెక్స్ట్ టైము అదే ఆశా పబ్లిక్ మన బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ పార్టీ లేదు, మళ్ళీ ఓట్లు వేసారు. కాబట్టి లాస్ట్కు వాస్తవాలు గ్రహించి ఈ రాజకీయ పాలన వద్దు, ఈ అహంకారం వద్దు. అసలు బీఆర్ఎస్ పార్టీ అవుట్ కావడానికి కారణము మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ కొడుకు. ఆయన అహంకారం, ఆయన భాష, ఆయన వ్యవహార శైలి చూసిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకులే ఎన్నికల సందర్భంగా ఆయన రాకుంటే బాగుంటుంది అనేటువంటి వాతావరణం ఏర్పడ్డది. ఇప్పటికీ అహంకారం. ఇవి పాలిటిక్స్లో ఉన్నప్పుడు మంచి చెడు రెండు ఉంటాయండి. నవ్వుకుంటూ మాట్లాడాలి, పొలేట్గా మాట్లాడాలి. అహంకారంతో మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు. దానివల్ల ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజలు గుర్తించలేదు. ఇలా పేద ప్రజలు అందరూ ఒకటారు, మార్పు జరగాలనుకున్నారు, మార్పు తీసుకొచ్చారు.